గత వారము సాధోకు గురించి చెబుతూ ఉంటే మరొక వ్యక్తి మనకి తారసపడతారు. ఆ వ్యక్తి పేరు అబ్యాతారు. ఏం పేరు? అబ్యాతారు. అబ్యాతారు అనే పేరుకు అర్థం ఏమిటంటే శ్రేష్టత లేకపోతే సమృద్ధి అని అర్థం. ఈయన ప్రధాన యాజకులలో 11వ వ్యక్తి. ఈయన గురించిన క్లుప్తమైనటువంటి 4 మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. నా ప్రాణము తీయజూచువాడును, నీ ప్రాణము తీయజూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నువ్వు భద్రముగా ఉండుము. మాట వింటే ఎంత చక్కగా ఎంత కమ్మగా ఉందో చూడండి. ఎవరితో ఈ మాట అంటున్నారా అంటే దావీదు అబ్యాతారుతో అంటున్నట్టు మాట. అంటూ ఇంకొక మాట అన్నారు. ఏంటి అంటే నీ ప్రాణము తీయచూచువాడును, నా ప్రాణము తీయచూచువాడును ఒక్కడే అని అబ్యాతారుతో అన్నారు. ఏంటి ఇంత ప్రాణాపాయ స్థితికి వచ్చేటువంటి పరిస్థితి అబ్యాతారుకు ఎందుకు వచ్చింది అనేది చరిత్రలోనికి వెళ్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. చరిత్రలోనికి వెళ్తే పక్క పేజీలోనే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధాబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. చాలరు. ఇక్కడ మనము ఎందుకు ప్రాణాపాయ స్థితికి అబ్యాతారు వచ్చాడు అనేది మనం చూస్తే ఈ అబ్యాతారు యొక్క తండ్రి పేరు మనకి ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనంలో అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారుల్లో అబ్యాతారు ఒకరు. అంటే అబ్యాతారు ఎవరంటే అహీమెలెకు కుమారుడు. అతని తండ్రి అహీమెలెకు, అతని తాత అహీటూబు. ఇతని యొక్క ఊరు ఇక్కడ రాయబడి ఉంది, యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులు. అంటే ఈయన యొక్క ఊరు ఏంటి అంటే నోబు. మంచిది, మనం సబ్జెక్టులోనికి వచ్చేద్దాం. ఎందుకు అబ్యాతారు ప్రాణాపాయ స్థితికి వచ్చారు, ఎందుకు అబ్యాతారు యొక్క ప్రాణము తీయజూచడానికి ప్రయత్నం చేశారు అనేది. దావీదు రాజుకు భయపడి అరణ్యానికి పారిపోయాడు. కొన్ని దినాలైన తర్వాత దావీదుకు పాపం ఆకలేస్తుంది. కొంచెం ఆకలేసినప్పుడు అబ్యాతారు యొక్క తండ్రి అయినటువంటి అహీమెలెకు దగ్గరికి వస్తాడు. వచ్చి, అయ్యా, నేను నాతో పాటు నా యొక్క సేవకులు కూడా కొంచెం ఆకలితో ఉన్నారు, మాకు ఆహారానికి ఏదైనా ఇమ్మంటే యాజకుల దగ్గర అంత స్తోమత ఉండదు, రాజులకి సేవకులకి అందరికీ ఇచ్చేంత. అహీమెలెకు అంటారు, అయ్యా, మీకు పెట్టేంత నా దగ్గర లేదు, కానీ దేవునికి బలి అర్పించిన తర్వాత ఉన్నటువంటి రొట్టెలు, అర్పించేటువంటి సమయంలో పక్కకు తీయబడినటువంటి రొట్టెలు నా దగ్గర ఉన్నాయి. ఈ రొట్టెలు కావాలి అంటే మీకు ఇస్తాను. ఇవి మీరు తీసుకోవాలి అంటే మీరు ముందు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఉంటే మాత్రమే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. దావీదు గారు అంటారు, అరణ్యంలోకి వచ్చి చాలా రోజులు అయిపోయింది, మేము మా కుటుంబం దగ్గర లేము, దయతో మేము పరిశుద్ధంగానే ఉన్నాం, మాకు పెట్టండి అంటే రొట్టెలు ఇస్తారు. దావీదు గారు సేవకులు చక్క కడుపు నిండా తింటారు. తిని అహీమెలెకుతో అంటారు, నా వెనుక శత్రువు తరుముతూ ఉన్నారు, నా దగ్గర సరైనటువంటి ఆయుధం కూడా లేదు, నీ దగ్గర ఏదైనా ఆయుధం ఉంటే ఆయుధం కూడా కొంచెం ఇవ్వమంటే అహీమెలెకు అంటారు, అదెంత పని, నా దగ్గర ఆయుధం లేదు, కానీ
దేవుని యొక్క మహాకృపను బట్టి నీవు వాడి వదిలేసినటువంటి ఆయుధమే నా దగ్గర ఉంది. నువ్వు చిన్నప్పుడు గొల్యాతుని ఒడిసెలతో కొట్టి చంపేస్తావు కదా, గొల్యాతు కింద పడిపోయావు కదా, పడిపోయినప్పుడు ఆ గొల్యాతు దగ్గర ఉన్నటువంటి ఖడ్గముని తీసి గొల్యాతుని ఒక్క దెబ్బేస్తే 2 ముక్కలైపోతాడు. ఆ వాడిన కత్తి చక్కగా వస్త్రంలో చుట్టి భద్రపరిచి ఎఫోదు వస్త్రానికి వెనుక ఉంది, తీసుకో కావాలంటారు. దావీదు వెళ్ళి చక్కగా ఆ కత్తి తీసుకుని వచ్చేస్తాడు. ఈ విషయం అంతయు వెనుక నుంచి ఒక వ్యక్తి చూస్తాడు. ఆ వ్యక్తి గురించి కూడా మనము తర్వాత నేర్చుకుంటాం. దోయేగు డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా రాజా, ఎంత పని జరిగిందో తెలుసా? ఏంటయ్యా అంటే, అహిమెలెకు దావీదుకి కడుపు నిండా అన్నం పెట్టి ఆయుధాలు ఇచ్చి అభిషేకించి ప్రార్థన చేసి ప్రోత్సహించి పంపించాడయ్యా. ఎంత పని జరిగింది అసలు? అక్కడ ఏం జరిగింది? ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టమంటే పెట్టాడు అంతే. కత్తమ్మంటే నీ కత్తే ఉంది, తీసుకెళ్ళి అన్నాడు. కానీ విషయం ఏంటంటే ఇదంతా జరిగిందని చెప్తారు. వెంటనే రాజు కోపోద్రేక్తుడై, నా వ్యతిరేకులకి, నా యొక్క శత్రువులకి నువ్వు ఆశ్రయం ఇవ్వటమే కాకుండా, భోజనం పెట్టడమే కాకుండా, ప్రార్థించడమే కాకుండా ఆయుధాలు సమకూర్చి నన్ను బలహీనపరిచావు కాబట్టి నీలాంటి వాళ్ళు ఉండడానికి వీలు లేదు అని నోబు పట్టణంలో ఉన్నటువంటి యాజకులందరినీ చంపేస్తారు. సుమారుగా 85 మంది యాజకులను చంపేస్తారు. ఈ క్రమంలో అబ్యాతారు ఏదో విధంగా తప్పించుకుని ఎక్కడికి వచ్చాడయ్యా అంటే దావీదు దగ్గరికి వచ్చాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. నా అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు. అబ్యాతారు ఒంటరిగా అనాథగా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు అంటాడు, నీవు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరో? నేనే. నేను మీ తండ్రి దగ్గరికి రాకపోతే ఈ బాధ ఉండేది కాదు కదా. చెప్తున్నాను విను, ఇప్పటి నుంచి నువ్వు నా దగ్గర ఉండు. నువ్వు నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటావు. నీ ప్రాణమును తీయచూచువాడును నా ప్రాణమును తీయచూచువాడును ఒక్కడే. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు. కేవలం నా దగ్గర ఉంటే మాత్రమే నీ ప్రాణానికి భద్రత. ఈ రాత్రికాల సమయంలో మన దేవత దేవుడు కూడా అదే మాట అంటూ ఉన్నారు. ఆయన దగ్గర ఉంటేనే మనకి భద్రత. ప్రాణాన్ని అరచేతిలో పట్టుకుని ఒంటరిగా అనాథగా ఉన్నటువంటి ఒక అబ్యాతారు దావీదును అంటి పెట్టుకుని ఉండటం వల్ల అబ్యాతారును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిరి. గత శుక్రవారం మీకు చెప్పాను, దావీదు అరణ్యమునకు పారిపోయినప్పుడు లేవీయులు అందరూ దేవుని యొక్క మందసాన్ని అరణ్యంలోకి తీసుకొచ్చారు. అప్పుడు దావీదు అదొక మందసం ఎక్కడ ఉండడం కరెక్ట్ కాదు, తిరిగి యెరూషలేముకు తీసుకెళ్ళిపోండి అని చెప్తూ యెరూషలేమునకు తిరిగి తీసుకెళ్ళేటువంటి బాధ్యత ఇద్దరికి ఇచ్చారు. అందులో ఒకరు సాదోకు, రెండవది అబ్యాతారు. దావీదును అంటి పెట్టుకుని ఉండడం బట్టే కదా అక్కడ యాజకులు చాలామంది ఉన్నారు. ఎంతమంది యాజకులు ఉన్నా ఆ మందసాన్ని మోసే భాగ్యాన్ని దావీదు ఎవరికి ఇచ్చారంటే అబ్యాతారుకి, సాదోకి ఇచ్చారు. కారణం ఏంటో తెలుసా? కష్టకాలంలో అబ్యాతారు దావీదును ఆశ్రయించాడు కాబట్టి ఆ దావీదే అబ్యాతారుతో అన్నాడు, అబ్యాతారు ఈ మందసాన్ని తిరిగి యెరూషలేముకు తీసుకువెళ్ళు, దాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత సాదోకును మరియు నీకు కూడా ఇస్తా ఉన్నాం. అబ్యాతారు జీవితంలో వచ్చినటువంటి మొట్టమొదటి ప్రమోషన్ ఏమిటి అంటే దేవుని యొక్క మందసాన్ని మోసేటువంటి గొప్ప భాగ్యం. అబ్యాతారు జీవితంలో వచ్చినటువంటి మొట్టమొదటి ప్రమోషన్ ఏంటంటే దేవుని యొక్క పని చేసేటువంటి విషయం. దానిలో నమ్మకం ఉండబట్టి దేవుడు అబ్యాతారికి ఇంకొక ప్రమోషన్ ఇచ్చారు.
అదే 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసినట్లయితే 19వ అధ్యాయము 12వ వచనం. మీరు నాకు ఎముక నంటినట్టు మాంసము నంటినట్టు సహోదరులై ఉండగా సాదోకును అబ్యాతారును దావీదు ఏమని భావిస్తున్నారంటే, ఎముకకు మాంసము ఎలా అంటి పెట్టుకుని ఉంటుందో మీరు కూడా అలాంటి సహోదరులు. అబ్యాతారు ఏ పొజిషన్లో దావీదు దగ్గరికి వచ్చారని చెప్పుకున్నాం? ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పారిపోయి దావీదు దగ్గరికి వచ్చారు. అక్కడ దావీదుకు నమ్మకంగా ఉన్నాడు. మొట్టమొదటి ప్రమోషన్ ఏంటంటే మందసాన్ని మోసి కాసేటువంటి పని. అక్కడ నమ్మకంగా ఉన్నాడు. నమ్మకం ఇంకా కుదిరింది. ఇప్పుడు దావీదు అబ్యాతారుని ఏమంటున్నాడు అంటే, ఎముకకు మాంసము ఏ విధంగా అయితే అంటి పెట్టుకుని ఉంటుందో మీరు ఎట్టి పరిస్థితుల్లో నన్ను అలా అంటి పెట్టుకునేటువంటి సహోదరులు. ఒక గొప్ప అభిషేకం పొందినటువంటి దావీదు అబ్యాతారును ఏ విధంగా మన మనసులో అనుకుంటున్నాడు చూడండి. ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు కూడా మనల్ని అలాగే అనుకుంటున్నారు. దేవుడు మనల్ని ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి కొన్నవారు. ఓ మాట అంటారు దేవుడు, మీరు ఇక దాసులు కాక సహోదరులని పిలుతును అంటుంది బైబిల్లో. దేవునికి మనం ఎవరమంటే దాసులు కాదు, ఆయన యొక్క సహోదరులు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా అదే అంటున్నారు, మీరు మామూలు విషయాలు కాదు, మీరు నాకు సహోదరులు. అక్కడ కూడా చాలా జాగ్రత్తగా అబ్యాతారు ఉన్నాడు. ఉండటం వల్ల ఇంకొక ప్రమోషన్ వచ్చింది. పక్క అధ్యాయానికి వెళ్తే 20వ అధ్యాయము చివరి వచనం, అంటే 24వ వచనం చివరి మాట, సాదోకును అబ్యాతారును యాజకులు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోవలసిన వాడు అబ్యాతారు ఒక్కడే మిగిలి ఉన్నాడు ఆ నోబు పట్టణంలో. అలాంటి అబ్యాతారు దావీదు శరణ చొచ్చితే దావీదు దగ్గర భద్రంగా ఉంచుకోవటమే కాకుండా మందసాన్ని మోసేవాడిని గాను, రెండవది సహోదరుని గాను ఇప్పుడు యాజకునిగా నియమించాడంట. ఎంత గొప్ప భాగ్యము. మొట్టమొదటిసారిగా యాజకుడు అయిపోలా. నువ్వు యాజకుని కుటుంబం నుంచి వచ్చిన వాడివే కదా, నీ తాత యాజకుడే, నీ తండ్రి యాజకుడే, కాబట్టి నువ్వు యాజకుడు అయిపో అని చెప్పలా. 2-3 సార్లు పరీక్షించిన తర్వాత, పరిశోధించిన తర్వాత అప్పుడు యాజకుడు అయ్యాడు. సేవకులం అయిపోతామంటే ఈజీగా సేవకులం అయిపోము. ఎన్నో ఫిల్టర్లు చేసిన తర్వాత, ఎన్నో కాసి వడపోసిన తర్వాత నిలబడగలము అనుకుంటేనే దేవుడు యాజకత్వ పని ఇస్తారు. అది గొప్ప భాగ్యము. అబ్యాతారు ఆ పని చేశాడు కాబట్టి ఇప్పుడు అబ్యాతారు ఏ పొజిషన్లోకి వచ్చాడంటే యాజకునికి వచ్చాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడితో వదిలేలా. కొత్త నిబంధనలోకి వద్దాం ఒకసారి. మార్కు సువార్త 2వ అధ్యాయము 26వ వచనం. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా, చాలరా మనకు కావాల్సింది అదే. ఇక్కడ అబ్యాతారు ఎలా ఉన్నాడు? ప్రధాన యాజకుడు. ప్రజలు హల్లెలూయా. యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు. యాజకులు చాలామంది ఉంటారు, వాళ్ళందరిలో ప్రధాన యాజకత్వం కొంతమందికి వస్తారు. అలాంటి ప్రాముఖ్యమైన వారిలో అబ్యాతారు ఒకడు. చూసారా, ప్రాణం పోవలసిన వాడిని, ఒంటరి అనాథైనటువంటి వాడిని దేవుడు ఏ విధంగా ఒక్కొక్క స్టెప్ బ్లెస్ చేసుకుంటూ వచ్చారు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాలోతులో నీకు కలిగిన పొలంలోకి వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి కానీ నీవు నీ తండ్రి అయిన, ఇక్కడ ఒక పదాన్ని చూసారా, నీవు మరణమునకు పాత్రుడవైతివి కానీ అంటున్నాడు ఇక్కడ. అంటే అబ్యాతారు ఏదో చిన్న మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ చేయటం వల్ల మరణానికి పాత్రుడు, కానీ నేను నిన్ను వదిలేస్తా ఉన్నా. ఏంటి అబ్యాతారులో సడన్గా సెకండ్ ఫేజ్ చూస్తూ ఉన్నాం? ఇప్పుడు దాకా అన్నీ బ్లెస్డ్గానే చూసాం కదా, ఇప్పుడు సడన్గా ఏంటి మరణమయ్యేంత తప్పు ఏం చేశాడు?
ఏం చేశాడు అంటే మీ అందరికీ తెలుసు, నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. గత శుక్రవారం దావీదు వృద్ధుడైనప్పుడు దావీదు కొడుకులో ఒకరైనటువంటి వ్యక్తి అదోనియా తనకు తను రాజుగా ప్రకటించేసుకుంటే అదోనియా కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడిగారు. అడిగిన వారిలో అబ్యాతారు ఒకడు. అబ్యాతారు దగ్గరకు వచ్చి నేను రాజు అవ్వాలనుకుంటున్నాను, యాజకుడు కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయంటే దావీదు వృద్ధుడైపోయాడు, తర్వాత కొడుకు ఈయనే కాబట్టి ఈయన రాజు అవుతాడు అనుకుని అబ్యాతారు చేశాడు. తర్వాత సొలొమోను రాజు అవుతాడు. సొలొమోను రాజు అయ్యాక ఎవరైతే అదోనియాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ చంపేస్తాడు. అదోనియాని కూడా చంపేస్తాడు, అంటే సహోదరుని కూడా చంపేస్తాడు, అందరిని చంపేస్తాడు. కానీ ఈ అబ్యాతారుని చంపడు. సహోదరుని చంపేస్తాడు, అందరిని చంపేస్తాడు, ఈ ఒక్క అబ్యాతారుని చంపడు. ఎందుకు చంపడు? అతనే సమాధానం కూడా చెప్తున్నాడు. నేను నిన్ను ఎందుకు చంపను అని అంటే, నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి కనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసాను. అర్థమైందమ్మా? అబ్యాతారు అప్పటికే యాజకుడుగా ఉన్నాడు. సొలొమోను ఏం చేశాడంటే అబ్యాతారును యాజకుడి కింద తీసివేసి అంటున్నాడు, నీవు నీ పొలంలోనికి వెళ్ళి, అంటే నీ ఊరు వెళ్ళిపోయి అక్కడ శుభ్రంగా ఉండు, నువ్వు ఇంకా యాజకుడిగా ఉండొద్దు, యాజకుడికి నేను చంపేయాలి, కానీ నువ్వు ఒక 2 మంచి పనులు చేసావు. ఏంటి అంటే మందసాన్ని మోసేవాడిగా ఉన్నావు. మనము తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే నీవు నేను దేవుని యొక్క మందసాన్ని మోసేవారిగా ఉండాలి. దేవుని యొక్క మందిరములో ప్రతి పని ఇది నాది అని చేసేవారిగా ఉండాలి. మందసాన్ని మోసే ఉండగా బైబిల్లో ఒక వ్యక్తి ఉంటారు, ఉజ్జా. దేవుని యొక్క మందసాన్ని మోసుకుంటూ వెళ్ళాలి, కానీ ఒకనొక సందర్భంలో ఉజ్జా ఏం చేస్తారంటే ఆ మందసాన్ని కొత్త ఎద్దుల బండి తీసుకొచ్చి ఎద్దుల బండి మీద పెడతారు. యాక్చువల్గా దేవుని మందసాన్ని ఏం చేయాలి? మోయాలి. అబ్యాతారు తన బ్రతుకున్నంత కాలము మందసాన్ని మోసాడు. అంతకుముందున్నటువంటి సాదోకు మందసాన్ని మోసాడు. దావీదు ముందు ఎప్పుడూ దేవుని మందసాన్ని మోసేవారుగా ఉన్నారు. గొప్ప భాగ్యంగా వాళ్ళు ఎవరంటే సాధారణ వ్యక్తులు కాదు, ప్రధాన యాజకులకు అయినటువంటి వాళ్ళే మోసారు. ఉజ్జాగా అవకాశం వస్తే దాన్ని ఏం చేయాలి? అది మహా గొప్ప భాగ్యం అనుకుని మోయాలి. కానీ ఉజ్జా అతి తెలుగులోనికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ మందసాన్ని ఎదురు బండి మీద పెట్టాడు. వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక పొలంలో చిన్న రాయి తగిలి పడిపోబోతుండగా ఉజ్జా ఏం చేశాడు? ఆ పట్టుకున్న దగ్గర మాత్రమే గుర్తొచ్చింది మీకు. ఆ మందసాన్ని పడిపోతుండగా పట్టుకున్నాడు. అప్పుడేమైంది? దేవుడు ఏ పని ఇచ్చాడు? మోయమన్నాడు. ఉజ్జా ఏం చేశాడు? కింద పెట్టాడు. ఫలితం ఏమైంది? చచ్చిపోయాడు. మందసాన్ని మోస్తే ఇంకా దేవుడు ఆశీర్వదించేవాడేమో, కానీ ఏం చేశాడు? బండి మీద పెట్టాడు. మందిరం విషయంలో కానీ దేవుని యొక్క పని విషయంలో కానీ బద్ధకం అనేది అస్సలు ఉండకూడదు. అది ఏదైనా చేయడానికే ఇష్టపడాలి. నేను చాలాసార్లు చెప్పా, మరలా చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. మీకైతే ఇప్పుడు చక్కగా టైల్స్ వచ్చేసినాయి, చక్కగా చీపురుతో అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పట్లో నేను మందిరానికి అడిగేట విషయంలో నాప్రాయి ఉండేది, రేకు ఉండేది, గోడకి రేకుకి మధ్యలో గ్యాప్ ఉండేది, పైన 4 రేకులు అట్లా వదిలేసి ఉంచారు. వాటిని ఆ ఊర్లో ఉన్నటువంటి పామురాలన్నీ ఆ రేకుల మీద ఉండేవి. వారమంతా పండగ చేసుకునేవి అంతే. చక్కగా మోకాలు దండేసి దైవత్వం సర్పించేది మొత్తంగానే పాపము. ఆ సర్పేసి ముందు నానబెట్టి మోకాలు దండేసి రుద్ది కసేపట్ట నానబెట్టేసి మళ్ళా నీళ్ళతో కొట్టి మళ్ళీ తడి కొట్టేసి వెళ్ళేవాడిని. శనివారం సాయంత్రం, ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ 3-4 వేసేయి, మళ్ళీ తడి కొట్టేసి మెల్లమెల్లగా కడిగేసి వెళ్ళిపోయేవాడిని. అలా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మీ అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని అందించేవాడిగా ఉన్నాను. అక్కడ నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను దేవుడు నిలబెట్టాడు. ఉజ్జాని కూడా అలా చేయాలని దేవుడు అనుకున్నాడు, కానీ బద్ధకం పడి బండి మీద పెట్టాడు, ప్రాణమే పోగొట్టుకున్నాడు. 2వ మాట చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. ఎందుకు సొలొమోను అబ్యాతారును చంపకుండా ఉండడానికి గల కారణము 1 సమూయేలు 30వ అధ్యాయము
30వ అధ్యాయము 7-8 వచనాలు. ఉమ్, ఉమ్, ఉమ్. చాలురా. దావీదు అబ్యాతారుతో ఏమన్నాడంటే ఏఫోదు తెమ్మన్నాడు. మీకు గుర్తు ఉండకుండా చెప్తున్నాను. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మందసంతో పాటు అబ్యాతారు ఏఫోదును ధరించుకుని వచ్చాడు. మూడవదిగా దావీదు దగ్గరికి ఏఫోదుతో అబ్యాతారు వచ్చాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అబ్యాతారు దగ్గర ఎప్పుడు ఏముండేది అంటే ఏఫోదు ఉండేది. ఏఫోదు అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఏఫోదు అంటే ప్రత్యేకంగా నేయబడినటువంటి ఒక వస్త్రము. యాజకులు, ప్రధాన యాజకులు ధరించేటువంటి పవిత్రమైనటువంటి వస్త్రం అది. ఎప్పుడు యాజకుల చేతిలో ఎఫోదు ఉండాలి. అబ్యాతారు దగ్గర ఎప్పుడు ఎఫోదు ఉండేది. ఎఫోదు అనగా అర్థము ఏమిటి అంటే దేవుని యొద్ద విచారణ చేయుట. అంటే ఎఫోదు ధరించి మాత్రమే దేవుని యొద్ద విచారణ చేయాలి. అంటే అబ్యాతారు ఎప్పుడు ఏం చేసేవాడు అంటే ఎఫోదు ధరించి దేవుని ప్రతిది అడిగేవాడు. ఇందాక మీకు చదివానే, కెయిలా పట్టణం మీదకి దావీదు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలా వద్దనేది సంశయం వచ్చినప్పుడు దావీదు అబ్యాతారుని పిలుస్తాడు. అబ్యాతారు ఎఫోదు ధరించుకుంటారా, కెయిలాను మనము ఓడించడానికి వెళ్ళాలా వద్దా, దేవుడు వెళ్ళమంటాడా వద్దంటాడా. ఇలా దావీదు ఎక్కడికి వెళ్ళాలన్నా అబ్యాతారుని పిలిచి అడిగేవాడు. అబ్యాతారు ఎప్పుడు ఆ ఎఫోదు ధరించి దేవుని దగ్గర విచారణ చేసి ఏదేది చెప్పేవాడు. ఇంత విషయం ఉన్న అబ్యాతారు అదోనియా వచ్చి నేను తర్వాత దావీదు తర్వాత రాజు అవ్వాలనుకుంటున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేయి అన్నప్పుడు అబ్యాతారు ఏం చేయాలి? ఎప్పుడు దేవుని దగ్గర విచారణ చేసేవాడు కాబట్టి ఇప్పుడు కూడా విచారణ చేయాలి. అదోనియా నా దగ్గరకు వచ్చాడు, దేవా తర్వాత రాజు అవ్వాలనుకుంటున్నాడు, రాజు అవ్వటము నీకు ఇష్టమా, నీ చిత్తమా కాదా అడగాలి. అన్నిట్లో అడిగాడు, అసలైన దాంట్లో అడగలేదు. అదే చివరికి అబ్యాతారు ప్రాణం పోయేంతగా, యాజకత్వము వదిలేసేంతగా ఏర్పడింది. అబ్యాతారు అంత గొప్పవాడైనా సరే సొలొమోను చంపకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడు దేవుని యొక్క మందసాన్ని మోసేవాడిగా ఉన్నాడు. రెండవది అబ్యాతారు ఎప్పుడు దేవుని యొద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు. మూడవది దావీదు ఎప్పుడు శ్రమ పొందినా ఆ శ్రమలో పాలువాడుగా ఉన్నాడు. నాలుగో మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనం. చాలు. ఇక్కడ అబ్యాతారు సాదోకు ఎలా ఉన్నారంటే సహాయకులుగా ఉన్నారు. అంటే పరిచర్యలో పనిలో ఎప్పుడు సహాయం చేసేవారుగా ఉన్నారు. 5వ మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. 2వ సమూయేలు 15వ అధ్యాయం 28-29 చదవంశం లేదులే కానీ, అరణ్యంలోనికి వచ్చేసినప్పుడు మందసంతో వచ్చేసినప్పుడు దావీదు అంటాడు అబ్యాతారు సాదోకు, మీరు యెరూషలేమునకు వెళ్ళిపోండి, మీ దగ్గర రూఢి అయిన సమాచారం ఏదైనా ఉంటే అది నాకు చెప్పండి, అప్పటి వరకు నేను అరణ్యంలో రేవుల వద్ద ఉంటాను. రూఢి అయిన సమాచారం నాకు వస్తే నేను ఆ రేవుల దగ్గర నుంచి వెళ్ళిపోతాను. అంటే నా ప్రాణానికి అపాయం ఏదన్నా వచ్చింది అనేటువంటి సమాచారం పక్కాగా ఉంటే చెప్పండి. ఈ విషయంలో దావీదు ఎవరు నమ్ముతాడంటే అబ్యాతారునే. అబ్యాతారు దగ్గర ఎప్పుడు రూఢి అయిన సమాచారం ఉంటుంది. అంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడు, ఎప్పుడు అబద్ధమని చెప్పడు. సమాచారం ఏదైతే ఉందో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. అబ్యాతారు మందసాన్ని మోసేవాడుగానే అదేవిధంగా రాజుకు దేవునికి సహాయం చేసేవాడుగా, ఎప్పుడు మంచి సమాచారం ఉన్నవాడుగా, చివరిగా ఎప్పుడు ఎఫోదు ధరించి దేవుని యొద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అందరిని చంపేశాడు. చివరికి తన తోటి సహోదరుని కూడా చంపేశాడు. కానీ అబ్యాతారుని చంపల. ఏమంటున్నాడంటే నువ్వు నీ పొలంలోనికి వెళ్ళిపో, నేను యాజకత్వం నుంచి నేను తీసివేస్తా ఉన్నా, నేను నీ మరణశిక్షకు నువ్వు పాత్రుడివి కానీ నేను నీ ప్రాణాన్ని తీయను. యాజకత్వం పోయింది, పొలంలోనికి వెళ్ళాడు. తన ఆఖరి క్షణం వరకు ఆ పొలం దగ్గరే తన జీవితాన్ని గడిపాడు. ఎటువంటి పొజిషన్లో? ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ గడుపుతున్నాడు? చివరి రోజుల్లో ఒంటరిగా పొలంలో గడుపుతూ ఉన్నాడు. దావీదు దగ్గరికి ఎటువంటి పొజిషన్లో వచ్చాడు?
ప్రాణాపాయ స్థితిలో ఒంటరిగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? అరణ్యానికి వచ్చాడు. దేవుడు బ్లెస్ చేశాడు. ప్రధాన యాజకుడికి అయిపోయాడు. చివరి రోజులో ఫస్ట్లో ఎక్కడైతే పొజిషన్లో ఉన్నాడో చివరి సమయంలో అదే పొజిషన్లో ఒంటరిగా, అదే అక్కడేమో అరణ్యంలో ఉన్నాడు, ఇక్కడేమో పొలంలో ఉన్నాడు. అక్కడ తల్లిదండ్రులు అందరూ పోగొట్టుకుని వచ్చాడు, ఇక్కడ అందరినీ విడిచిపెట్టి పొలంలోనికి వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? విచారణ చేయవలసినప్పుడు దేవుని యొద్ద విచారణ చేయాల. అదోనియా నా దగ్గరకు వచ్చాడు, రాజు అవ్వాలా వద్దా, చెయ్యినా వద్దా, అక్కడితో వదిలిపెట్టలా. సాధుకు గురించి చివరిలో ఒక మాట చెప్పాను. ఏంటి ఆ మాట? యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం, మీరు చదవసలేదులే కానీ, నా యొద్ద యాజకత్వం పనిచేసేటువంటి భాగ్యాన్ని నేను ఎవరికి ఇస్తానంటే సాధుకు కుమారులకు మాత్రమే నేను ఇస్తున్నా. ఎందుకు అంటే ఏ విషయంలో సాధువుకు పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి. కానీ అబ్యాతారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ ఒకే ఒక్క విషయంలో తప్పు చేశాడు. ఫలితము అతని యాజకత్వం పోయింది, అతని కుమారులు కూడా యాజకత్వం పని చేయకుండా తప్పించబడ్డారు. సాధుకు కొడుకు యాజకులు అయ్యారు, సాధుకు ప్రధాన యాజకుడికి చనిపోయాడు. అబ్యాతారు ప్రధాన యాజకత్వం పోయింది, తన కొడుకులు కూడా యాజకత్వం చేసినటువంటి అవకాశం రాలేదు. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు తోటి యాజకులే, ఎప్పుడు ఇద్దరు కలిసిమెలిసే ఉన్నారు. కానీ విషయం ఏంటంటే చివరి వరకు సాధుకు పర్ఫెక్ట్గా ఉన్నాడు. అబ్యాతారు ఒక్క విషయంలోనే దేవుని యొద్ద విచారణ చేయకుండా చిన్న తప్పు అడిగేశాడు. ఫలితము చాలా మిస్టేక్ అయింది. ఈ రాత్రికాల సమయం ముందు అభ్యాతాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులకు నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక్క విషయంలో నువ్వు చిన్న మిస్టేక్ చేస్తావు. ఆ మిస్టేక్ నేను ఏం చేస్తుంది తెలుసా? దేవునికి నిన్ను దూరం చేసేస్తుంది. ఏదో ఒక చిన్న మిస్టేక్ నువ్వు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలని, నువ్వు పొందుకోవాల్సిన దీవెనలని నిన్ను దూరం చేస్తావు. దూరం అయిపోయావన్న సంగతి కూడా నీకు తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు. పలానా విషయంలో నువ్వు దేవుని యొక్క మిస్టేక్ చేసావు కాబట్టి నువ్వు పొందుకోవాల్సిన దీవులు పొందుకు. కానీ మనం ఏం ప్రార్థన చేస్తాం? దేవుడు నన్ను ఆస్వాదించు, దీవించు. దేవుడే నీ దగ్గర నుంచి తీయేశాడు, నువ్వేమో జీవితాంతం అడుగుతానే ఉంటావు. కానీ ఇలా అడిగే బదులు ఆ ఒక్క మిస్టేక్ చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈ రాత్రికాల సమయం ముందు ప్రతి విషయం దేవుని యొద్ద విచారణ చేస్తా, నీ దగ్గర ప్రార్థన చేస్తుంది, ప్రతిదీ నిన్ను అడిగే చేస్తాను, ప్రతి సందర్భంలో నిన్ను ముందు పెట్టి నడుస్తాను. అభ్యాతుల వలె కాకుండా సాధువుకు వలె ఉండేటువంటి సహాయం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.